ఏరియా 51 వెనుక నిజంగా ఏమి దాగి ఉంది? అది భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా ఎందుకు భావించబడుతోంది? అక్కడి గగనతలం పూర్తిగా మూసివేయబడి అనుమతి లేకుండా ప్రవేశించేవారిని వెంటనే ఎందుకు కాల్చివేస్తారు? అమెరికాలోని నెవాడాలో ఉన్న ఈ గోప్యమైన సైనిక స్థావరం ఎలియన్ నాగరికతకు సంబంధించిన ఆధారాలను దాచిపెట్టిందని ప్రచారం. పురాణం ప్రకారం ఈ కథ 1947లో జరిగిన రాస్వెల్ ఘటనతో ప్రారంభమైంది. రాస్వెల్ సమీపంలోని ఒక ర్యాంచ్లో ఓ ఎలియన్ నౌక కూలిపోయిందని చెబుతారు. అక్కడి రైతులు ఈ సంఘటనను పోలీసులకు తెలియచేశారు. కొద్దిసేపటికే ఆర్మీ అక్కడికి చేరుకొని కూలిన నౌకావశేషాలను మరియు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఎలియన్ శరీరాలను కూడా సేకరించింది. వీటిని పరిశోధన కోసం ఏరియా 51కి తరలించినట్లు చెబుతారు. ఇంతలోనే ప్రభుత్వం దీనిని సాధారణ వాతావరణ బెలూన్ మాత్రమే అని అధికారికంగా ప్రకటించింది. ప్రసిద్ధమైన కథల్లో ఒకటి శాస్త్రవేత్త బాబ్ లజార్ చెప్పింది. అతను ఏరియా 51లో పనిచేసి ఎలియన్ టెక్నాలజీ స్టడీ చేశానని పేర్కొన్నాడు. అలాగే వేర్వేరు రకాల ఎలియన్ నాగరికతలు ఉన్నాయని కూడా చెప్పాడు. అతని వాదనల్లో చాలా తరువాత అబద్ధాలని తేలినా ఏరియా 51 సీక్రెట్పై ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదు. అక్కడ నిజంగా ఏమి జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు.